చూశానన్నా, నేను జెన్యున్ పర్సన్ అన్న. నేను దిల్ రాజుకు నీకు 1000 రూపాయలు ఇస్తాను మంచి చెప్పంటే నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా చెప్పనని చెప్తాను నేను. నేను దిల్ రాజుకి అమ్ముడు పోయేటోని కాదు, మీకు అమ్ముడు పోతా నిజానికి. మీడియా అంటే నిజం, నిజం అంటేనే మీడియా. సినిమానా? ఈ సినిమా ఏ సినిమా అనుకుంటున్నావు? తమ్ముడు కదా, తమ్ముడు సినిమా మార్చేసి జెండు మామ సినిమా పెట్టాలా దీని పేరు ఒకటి. రెండోది ఏంటంటే విలన్కి ఏమో ఇట్టుబడ్డది. ఏంది? విలన్కి ఏమో ఇట్టుబడ్డది, హీరోకి ఏమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకి ఏమో బొక్క పడ్డది. హీరో అంటే అన్న నితిన్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. జైన్ సినిమా 100 సార్లు చూశానన్న. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తే. మంచి హీరో అన్న. నితిన్ కింద అల్లు అర్జున్ ఒక ఈగ కింద పనికిరాడన్న. ఒకేప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న. ఆయన ఇక్కడనే గల్లు దారి దొరుకుతలేదన్న, దారి దొరుకుతలేదన్న. మంచి కథలు ఎంచుకో అని చెప్తున్నా. మంచి బండి ఎక్కువ. నేను చెప్పాను కదా మేడం, అందులో ఏం లేదు. ఏం నచ్చాలంటే నువ్వు అమ్మాయివి, అబ్బాయి బాగుండు, అమ్మాయి బాగుంది, లోపల పోయి తలుపేసిన తర్వాత అబ్బాయికి మ్యాటర్ లేదు, మరి నేనేం చేయను చెప్పు? కథలో దమ్ము లేదు. మరి అందుకనే ఆమె ఓపెనింగ్ చెప్తాను నేను, కథలో దమ్ము లేదు, ఎందుకు బాగాలేదని చెప్తుంది మేడం. షార్ట్ కట్లో చెప్పాలంటే అబ్బాయికి ఏమైంది, బాగుండు కదా, ఆస్తి ఉందిగా, అంతస్తు ఉంది కదా. మరి అదే కథనే అబ్బాయి, కథనే అబ్బాయి. నాకు ఏం లేదు. హీరో సూపర్, విలన్ సూపర్గా చేసిండు. అందుకనే విలన్కి చెప్తున్నా కదా, విలన్కి ఇట్టుబడ్డది, హీరోకి ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకు బొక్క పడ్డది. ఇప్పుడే చూశానండి తమ్ముడు సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సిస్టర్ సెంటిమెంట్తో నితిన్ గారు అయితే 1 మ్యాన్ షో. చాలా బాగుంది. అంటే వేణు శ్రీరామ్ గారు గ్యాప్తో వచ్చినా కానీ దిల్ రాజు గారు ఒక మంచి ప్రోడక్ట్ని అయితే ఇచ్చారు. ఆ స్టోరీ పరంగా చాలా కనెక్ట్ అవుతారనమాట. ఆ అడవిలో తీసిన సీన్స్ కానీ, మెయిన్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంది. అక్కని కాపాడటం కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది సినిమా. సో నితిన్ గారికి అయితే ఒక మంచి హిట్ అనమాట. అవును, ఆమె చాలా రోజుల తర్వాత వచ్చిన అక్క క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. సో తన పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి చాలా ప్లస్. సో మెయిన్ నితిన్ గారికి అయితే ఆహా, భీష్మ తర్వాత ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్. పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్తో వచ్చినా కానీ ఈ సినిమా నితిన్ గారికి ఒక కెరీర్లో బెస్ట్ అనమాట. మ్యూజిక్ సాంగ్స్ పరంగా 2 ఉన్నాయి. అది సిచ్యువేషనల్ సాంగ్సే ఉంటాయి. ఏదో 4 ఫైట్లు 4 సాంగ్స్ కాకుండా, హీరోయిన్తో రొమాన్స్ కాకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట. ఆ ఎమోషన్కి అయితే అందరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్క అక్క ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారనమాట. డైరెక్షన్ పరంగా చాలా బాగున్నాయి. ఆ విజువల్స్, ఆ అడవిలో సీన్స్ చాలా బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు.